చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఏం కనిపిస్తుందో అక్కడికెళ్ళాలంటే ఎలా? ఇదిగో ఇలా. ఇలా వెళ్తున్న కొలిది కొండలెక్కాలి, గుట్లెక్కాలి. చాలా హెవీగా వర్క్ చేయాలి. చూడండి ఎంత లోతుకుందో, ఎంత దూరమో. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏముంది? అందులో ఏం చూపించబోతున్నాననేది ఈ కాన్సెప్ట్. ఇందులో ప్రతీదీ అక్కడ ఏముందనేది చిన్నప్పుడు నేనెళ్ళి ఆడుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఆడుకొని చూసేవాళ్ళం. అక్కడ ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళమి. చాలా బాగుండేది చిన్నప్పుడు వయసులో. చిన్నప్పుడు అంత చక్కగా ఉండేది. ఇప్పుడే మొత్తం మారిపోయింది. చుట్టుపక్కల మారిపోయింది. నేనెళ్ళే ప్లేస్ కూడా మారిపోయింది. ఇప్పుడెలా ఉందో చూద్దాం. చూసి చాలామంది ఈ ప్లేస్ దగ్గరికెళ్ళి ఎళ్లారో లేదో నాకు తెలీదు. కానీ నేను ఇప్పుడిప్పుడే ఎళ్తున్నాను. నేను ఇదివరకు చూశాను. కానీ జనాలకి చూపించాలన్న ఆతృత నాలో ఉంది. కాబట్టి మీ అందరికీ చూపించాలని నా కోరిక. మీరు చూడాలని కోరుకుంటున్నారా? అయితే రండి నాతో. అమ్మో! చాలా ఎత్తులే. చాలా ఎత్తెత్తుగా ఉన్నాయి. ఈ కొండలు, గుట్టలు అసలు ఎక్కాలనంటే అమ్మ బాబోయ్! ఇదండి అసలైంది. చూడండి ఎంత బాగుందో. ఇదొక పాతకాలపు మెట్ట. ఈ మెట్ట చూడండి ఎలాగుందో. ఈ మెట్ట దగ్గరికెళ్ళాలంటే చాలామంది వచ్చారో రాలేదో నాకు తెలీదు ఇంతవరకు. కానీ ఈ మెట్టను చూస్తుంటే ఎక్కడో ఉందనేసి అనుకుంటున్నాను నేను. కాదు, విజయనగరంలోనే ఉంది. విజయనగరం సెంటర్‌లోనే ఉంది ఈ మెట్ట. చూడండి, విజయనగరం సెంటరు. ఎవ్వరు గమనించకపోవచ్చు. కొంతమంది గమనించినా దీని గురించి పట్టించుకునేవారు కాదు. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆహా! సూపరు. ఎంత బాగుందా! మేము చిన్నప్పుడు ఇక్కడే ఆడుకునేవాళ్ళం. కిందన కూడా చాలా చక్కగా చదునుగా చేశారు. ఏ మహా ఏ మహానుభావుడు చేశాడో, ఏ పుణ్యాత్ముడు చేశాడో అద్భుతం. చూడండి. అబ్బా! అబ్బా! ఓహోహో! ఓహో! దేవుడి గుడి. పాదాలమ్మ. పాదాలండి, పాదాలు. దేవుడి పాదాలు. అమ్మవారి పాదాలు ఇక్కడున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. పెయింటింగ్ కూడా వేశారు. అద్భుతం. ఏ మహానుభావుడు ఏశాడో, ఎంత చక్కగా ఏశాడో. పురాతనమైంది అలా ఉండిపోయిందేమో అనుకున్నాను. కానీ దీన్ని చదును చేస్తూ ఆ పాదాలమ్మకి చుట్టూ పెయింటింగ్ వేస్తూ దీన్ని బాగా నిలబెట్టారు. కానీ ఇది వేసి ఎన్ని రోజులు అవుతుందో తెలీదు గానీ, ఇంకా అక్కడ ఉన్న చెత్తా చెదారం చూడండి ఎలా ఉందో. అంటే దేవుడి కోసం రావాలనే కోరిక అందరిలో పుట్టాలి అనంటే దీన్ని ఇంకా వైభవంగా తయారు చేయాలనే ఒక ఆలోచన ఎంతమందికి ఉంటుందనేది నాకు తెలీదు. కానీ చూడండి ఎంత బాగుందో. పూర్వకాలపు పాదాలు, అమ్మవారి పాదాలు. ఈ పాదాలను చూస్తుంటే మనకి ఏదో తెలియని అనుభూతి, దైవ సందర్శనం అవుతున్నట్లుగా ఒక అనుభూతి. కాబట్టి చూడండి ఎంత బాగుందో. దీన్ని కాకపోతే ఈ మీదని పెక్కులు, పెళ్ళులు ఇవన్నీ సిమెంట్ సంబంధించినంతా పడిపోయింది. ఇదంతా ఎవరు చేస్తున్నారో లేదో తెలీదు. కానీ రాతి కట్టడాలు మాత్రం అలాగే ఉన్నాయి. సిమెంట్ కట్టడాలు మాత్రం టపాలను ఊడిపోయాయి. చూడండి, రాతి కట్టడాలు తప్పితే సిమెంట్ కట్టడాలు పోయాయి. రాయి అంటే రాయే. చూడండి ఎంత కట్టుదిట్టంగా ఉందో. అద్భుతం కదా. రాయి మరి ఇంకో 100 సంవత్సరాల దాకా ఇదేం పోదు. 200 సంవత్సరాల దాకా పోతుందనే నమ్మకాలు అయితే ఎవరికి లేవు. ఎందుకంటే పోదు. రాయి అంటే రాయే, సిమెంటే, ఇటుకే. ఇవన్నీ ఉంటాయో లేవో పక్కన పెడితే రాయి మాత్రం 10 జన్మలైనా ఉంటాయి అంతే. చూడండి ఎంత బాగుందో. చుట్టూ తిరుగుతున్నాం, చుట్టూ చూస్తున్నాం, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. బయటికి వెళ్ళి చూస్తే ఎలాగుంటుందో చూద్దాం. బయట నుండి ఆహాహా ఓహోహో సినిమా షూటింగ్లు తీసుకోవచ్చు అబ్బా. ఇక్కడ మంచి సినిమా షూటింగ్లు అవుతాయి. బయట లొకేషన్ అంతా సినిమా షూటింగు.
ఓ హారర్ సినిమా ఏమైనా ఇక్కడ తీసుకోవాలంటే ఈజీగా పని అవుద్ది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. చుట్టూ చూద్దాం. చుట్టూ చూస్తున్నంత వరకు ప్రతీదీ చాలా చక్కగా, అద్భుతంగా తీర్చిదిద్దారు. పడిపోయినవి కొన్ని ఉంటే అగో సిమెంట్‌తో చిన్న చిన్న అతుకులు పెట్టారు. ఇక్కడ చూసుకుంటే మరి ఇటుకలతో కూడా కొంచెం అతుకులు పెట్టారు. ఓకే. డన్. ఇక్కడి నుంచి చూసుకుంటే బ్యాక్ సైడ్ అనమాట. అంటే వెనుక భాగంలో చూడండి ఎలా కూరుకుపోయిందో. అంటే చిన్నప్పుడు ఆ పైకి చిన్నప్పుడు మేము అక్కడికొచ్చి ఆడుకునేవాళ్ళం. ఆడుకొని పైకి కూడా ఎక్కి ఆడుకునేవాళ్ళం. పైకి ఆ మెట్లు గుండా ఎక్కి ఆ రాళ్ళ మీద నుంచే పైకెక్కేవాళ్ళం. అక్కడి నుంచి పైకెక్కి చూసి చక్కగా ఆడుకొని మళ్ళీ దిగిపోయి ఆడుకునేవాళ్ళం. ఇంటికొచ్చేసేవాళ్ళం. ఇది ఎప్పుడు ఎవరు పూజించేవారని మాకైతే తెలీదు. కానీ సూపర్. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ గంట కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసి చూడగానే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట మాత్రం కొట్టకండి మర్చిపోకండి బాబోయ్! గంట కొట్టండి ప్లీజ్.